టీమిండియా లెజెండ్ వరల్డ్ కప్ హీరో సిక్సర్ల కింగ్ క్యాన్సర్ ను జయించిన వీరుడు ఇప్పటికే అందరికీ అర్థమైందనుకుంటా అతను ఎవరో. అతనే మన అభిమాన క్రికెటర్ యువరాజ్ సింగ్. తన మనసులో ఏది ఉంటే అదే చెబుతాడు. మనసులో ఒకటి ఉంచుకొని పైకి మాట్లాడడం అతడికి చేత కాదు. తాను ఏది చెప్పాలని అనుకుంటాడో అది ధైర్యంగా సూటిగా చెప్పడం అతని స్టైల్. రిటైర్మెంట్ తర్వాత భారత్ క్రికెట్ కు దూరంగా ఉంటున్న ఈ దిగ్గజ ఆల్రౌండర్ శుభమన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యంగ్స్టర్స్ కు కోచింగ్ ఇస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా టీమిండియా గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ షేర్ చేసుకున్న యువి తాజాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ మీద స్పందించాడు. వాళ్ళ గురించి పలువురు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ సీరియస్ అయ్యాడు. యువి ఇంకా ఏమన్నాడంటే, టీమిండియా గత 5 ఏళ్లలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ఆసియాలో వెంటనే 2 సార్లు సిరీస్ ను సొంతం చేసుకుంది. కంగారు గడ్డ మీద బ్యాక్ టు బ్యాక్ సిరీస్ నెగ్గిన టీం ఉంటే చూపించండి. ఈ ఘనత సాధించిన మరో జట్టు లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జనరేషన్ లో అత్యుత్తమ ఆటగాళ్లు, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. భారత జట్టుకు వాళ్ళిద్దరూ అందించిన సేవలు, గెలిపించిన ట్రోఫీలు, బాదిన పరుగులను మర్చిపోకూడదు. ఓడినంత మాత్రం ఇలా విమర్శిస్తే ఎలా? మన ఆటగాళ్లంతా నా ఫ్యామిలీ, వాళ్ళకు సపోర్ట్ చేస్తూనే ఉంటా అని యువరాజ్ వ్యాఖ్యానించాడు. ఆసీస్ చేతుల్లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించలేకపోతున్నారని, కానీ వాళ్ళకంటే ఎక్కువ బాధ టీమిండియా ప్లేయర్లకు ఉంటుందన్నాడు యువి. భారత క్రికెట్ ఏది బెస్ట్ అనేది జైషా, బీసీసీఐ పెద్దలు డిసైడ్ చేస్తారన్నాడు. ఫామ్ లో లేడనే కారణంతో రోహిత్ టీం నుంచి బయటకు రావడం, బెంచ్ పై కూర్చోవడం మామూలు విషయం కాదన్నాడు. T20 వరల్డ్ కప్ ను దేశానికి అందించిన కెప్టెన్, టీం కోసం ఈ పని చేయడం గొప్ప విషయం అన్నాడు యువరాజ్. బిజిటి ఓటమి కంటే కూడా న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అవ్వడం తీవ్రంగా భావించిందని పేర్కొన్నాడు. ఆసీస్ పై గత సిరీస్ లో గెలిచాం కాబట్టి ప్రస్తుత ఓటమిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నాడు.